ప్రశాంతతకు మారుపేరైన న్యూజిలాండ్లో జాతి వివక్ష పడగవిప్పింది. ఆక్లాండ్ నగర వీధుల్లో సిక్కులు నిర్వహిస్తున్న ఒక మతపరమైన కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. దక్షిణ ఆక్లాండ్ ప్రాంతంలో భారతీయ సంతతికి చెందిన సిక్కులు అత్యంత భక్తి శ్రద్ధలతో సంప్రదాయబద్ధంగా శోభయాత్ర నిర్వహిస్తుండగా అక్కడ చోటు చేసుకున్న పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి. స్థానిక డెస్టినీ చర్చ్ అనే సంస్థకు అనుబంధంగా ఉన్న ట్రూ పేట్రియాట్స్ అనే బృందం ఈ శాంతియుత ప్రదర్శనను అడ్డుకునేందుకు ప్రయత్నించడం కలకలం రేపింది. వందలాది మంది సిక్కులు కీర్తనలు ఆలపిస్తూ ముందుకు సాగుతుండగా ఆందోళనకారులు ఒక్కసారిగా రహదారిని దిగ్బంధించారు. అక్కడి స్థానిక ఆదివాసీల సంప్రదాయ యుద్ధ నృత్యమైన హాకాను ప్రదర్శిస్తూ సిక్కులను భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేశారు. వారి చేతుల్లో ఉన్న బ్యానర్లపై రాసిన రాతలు తీవ్ర అభ్యంతకరంగా ఉన్నాయి. ఇది న్యూజిలాండ్, భారత్ కాదు, మా దేశాన్ని భారత్లా మార్చకండి అంటూ వారు చేసిన నినాదాలు అక్కడ తీవ్ర ఉద్రిక్తతను సృష్టించాయి. తమ దేశంలో ఒకే దేవుడు, ఒకే సంస్కృతి ఉండాలని, వలసదారుల ఆచారాలకు తావులేదని ఆందోళనకారులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అయితే ఇంతటి రెచ్చగొట్టే చర్యలు జరుగుతున్నా సిక్కులు ప్రదర్శించిన సంయమనం అందరినీ ఆకట్టుకుంది. ఆందోళనకారులు దారికి అడ్డంగా నిలబడి అరుస్తున్నప్పటికీ సిక్కులు ఎటువంటి ఆగ్రహావేశాలకు లోను కాకుండా, ప్రతిఘటన చేయకుండా తమ ప్రదర్శనను కొనసాగించే ప్రయత్నం చేశారు. శాంతియుతంగా ముందుకు సాగడం ద్వారా తమ పరిణితిని చాటుకున్నారు. చివరకు పరిస్థితి అదుపు తప్పకుండా ఉండేందుకు అక్కడి భద్రతా సిబ్బంది జోక్యం చేసుకుంది. ఆందోళనకారులను పక్కకు తప్పించి సిక్కుల ఊరేగింపు సజావుగా సాగేందుకు మార్గం సుగమం చేశారు. సామాజిక మాధ్యమాల్లో ఈ దృశ్యాలు వైరల్ కావడంతో ఒక వర్గం వారి స్వేచ్ఛను హరించేలా జరిగిన ఈ దాడిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మత సామరస్యానికి విఘాతం కలిగించే ఇటువంటి చర్యలను పలువురు తీవ్రంగా ఖండిస్తున్నారు.